ఇన్స్పెక్టర్ సార్, నా చెల్లెల గురించి ఏమైనా వార్త తెలిసిందా? ఏమయ్యా, మీ చెల్లెలి దాడ కనిపెట్టలేదని పత్రికలకు రాసి పంపించావే, పత్రికలంటే మేము భయపడతామా? చిన్నగా పత్రిక ఆఫీసుకే వెళ్ళు, నీ చెల్లెల్ని వాళ్లే కనిపెట్టి అప్పగిస్తారు. అలా రాస్తేనే కదా మీరు యాక్షన్ తీసుకున్నారు. ఏమయ్యా, దేశంలో చాలా మంది పెళ్ళాల కోసమే దిగులు పడ్డం లేదు, నువ్వు చెల్లెల కోసం దిగులు పడుతున్నావేంటి? రై, అక్క చెల్లెలు ఉన్నారు కనుక నేరా మాట్లాడుతున్నాను. నా చెల్లి గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా? నేనెవర్నా తమ్ముడు? ఆయన కాకి చొక్కా వేసుకున్న పోలీసు, నేను పట్టు చొక్కా వేసుకున్న పోలీసు లాంటి వాడిని. ఈ స్టేషన్ లో ఆయనకెంత పవర్ ఉందో నాకు అంతే పవర్ ఉందమ్మా. ఏమయ్యా ఏడు చూసావా, అంతకన్నా ఎక్కువ అంటున్నాడు. ఏంట్రా ఇక్కడ? నువ్వు ఒక పని చేయి రాజా, మర్యాదగా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుని ఇంటికెళ్ళు. నేను తల్లిపాలతో పెరిగాను, ఎవడైనా బుడ్డిపాలతో పెరుగుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి దబాయించు. సంబంధం లేని విషయంలో నువ్వు తలదోర్చుకో. ఏదయ్యా సంబంధం లేని విషయం? నువ్వేమో మీ చెల్లెని ఎవడో ఆటో డ్రైవర్ ఎత్తుకుపోయాడని కంప్లైంట్ ఇచ్చావు. వీళ్ళేమిట్రా అంటే ఆటో డ్రైవర్స్ అందరినీ పిలుచుకొచ్చి హింసిస్తున్నారు. నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందే. నేనేం చేస్తున్నాను తెలుసా? వీళ్ళకి ఇవ్వాల్సిందేదో ఇచ్చేసి సారా కాసుకుంటూ సుఖంగా ఉన్నాను. ఎప్పుడో ఓ రోజు ఆటో తోలాను, అందుకని ఇప్పుడు వీళ్ళు నన్ను పీడిస్తున్నారు. దీనికంతా కారణం ఎవరో తెలుసా? నువ్వే. వీళ్ళు నన్ను హింసిస్తున్నారు, నేను నిన్ను హింసిస్తాను. ఇన్స్పెక్టర్, రౌడీలను తీసుకొచ్చి బెదిరిస్తున్నారా? మీ సంగతి ఎక్కడ తెలుసాలో? ధర్మ, వాడి భార్య బయట వెయిట్ చేస్తుంది. నీ గురించి బాధపడుతున్నాను కన్నా, నీ చెల్లెల కోసం నువ్వు అల్లాడుతున్నావు, ఇక నీ పెళ్ళం నీ కోసం అల్లాడుతుంది. నా పట్టు పంచి నలిగినా పర్వాలేదు, నిన్ను నలిపేయకుండా వదలరా. వచ్చేస్తుందేమో. ఇవన్నీ ఇక్కడొద్దు, ప్రమాదం దారితీస్తుంది. నేను వీడిని కోర్టుకు తీసుకెళ్తాను. కోర్టుగా? ఈ ధర్మ కోర్టుకే. దున్నపోతా, తల ఇటువైపు పెట్టండి రా. ఏంట్రా బుర్ర లేకుండా పనిచేస్తారు? వీడికి తెలివి వచ్చేలాగా పాతి పెట్టామా? యజమాని కొంచెం డబ్బు చేర్చాలరా. అవసరం లేనప్పుడు పాతేయచ్చు, ఆదాయం ఉన్నప్పుడు ఎందుకురా పాతేయడం? వీడిని అక్కడికి పంపించు. అక్కడేం చేస్తారు? ఏం చేస్తారన్నది ముఖ్యం కాదు, ఏం ఇస్తారన్నది ముఖ్యం. వీడక్కడికి పోతే తీసుకోవాల్సింది తీసుకుంటారు, ఇవ్వాల్సింది ఇస్తారు. ఆదాయమేగా.